ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇలాగైతే రెయిన్ డ్రాప్స్ తోటి గ్లో ఎఫెక్ట్ తోటి ఒక లిరికల్ చేసుకుందాం. ఈ వీడియో అనేది మనకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఆల్రెడీ చేసిన మన ఛానల్లో ఉందనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఒకరు కాదు ముగ్గురు నలుగురు అడిగారు, ఒక వీడియో పంపించారు నాకు, వైరల్ అయింది ఆ వీడియో అనేది. ఓకే, ఆ వీడియోని బట్టి చేసిన. ఇక్కడ చూడండి, మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ స్క్రీన్లో చూస్తే డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది మీకు. మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఈ వీడియో చేయడం చాలా అంటే చాలా సింపుల్, మీరు ఈజీగా చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను. ఇంకోటి మీరు కింద ఒక చిన్నగా ఒక ఫాంట్ అయితే ఉంటుంది, ఆ ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను, వాటర్ మార్క్ ఫాంట్ అది కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్ని ఇలాగైతే నాకు ఎలాగైతే కావాలో అలా పెడుతున్నాను. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నాను. ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇక్కడ మనకు రేడియన్స్ ఉంది కదా, దానైతే ఇలాగైతే తీసుకుంటున్నా. ఎడిట్ షేప్లోకి వెళ్ళండి, మీరు అక్కడ పర్ఫెక్ట్గా చేయడానికి బాగా సెట్ అవుతుంది. షేప్ సెలెక్ట్ చేసి ఎడిట్ షేప్లోకి వెళ్తే ఇలా మీరు దగ్గర చేసే అంటే ఇక్కడ XY అని ఉంటుంది, ఎక్స్ని ఇలాగైతే దగ్గర చేసే దగ్గర అవుతుంది, కొంచెం లాంగ్ చేస్తే లాంగ్ అవుతుంది, అది చూసుకోండి. ఓకేనా, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో పెడదాం. ఏదైనా ఒక ఫోటో పెడతాను. ఓకే, ఈ ఫోటో పెడుతున్నాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫోటోని కరెక్ట్గా ప్లేస్లో అయితే పెడుతున్నాను. ఈ రెండు కలిపేస్తున్నాను. రెండు సెలెక్ట్ చేసి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు మీరు కొంచెం సైజ్ అయితే ఎక్కువ చేసుకోండి. ఇలా సైడ్లో అయితే కొంచెం బ్లాక్ పెడతాం. ఒక షేప్ తీసుకోండి. ఓకే, ఇలాగైతే పెడుతున్నాను ఈ షేప్ అనేది. ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి వైట్ కలర్ని ఇలాగైతే తీసుకోండి. ఈ వైట్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 100 నుంచి 0 చేసుకోండి చాలు. ఓకే, ఇప్పుడు దీన్ని కిందికి తీసుకొద్దాం, ఎండింగ్ వరకు అయితే పెట్టుకుందాం. ఇలా సైడ్ కొంచెం కావాలి మనకు, దీన్నే డూప్లికేట్ చేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసి యాంగిల్ చేంజ్ చేసుకోండి 180 degrees రొటేషన్లోకి వెళ్ళి. ఓకే, ఇలా సైడ్లో పెట్టుకోండి, ఒక షాడో టైప్లో ఉంటుంది చాలు. ఎందుకంటే ఇది మీరు ఇలా సైడ్ పెట్టుకుంటే తర్వాత మీరు ఏదైనా యాడ్ చేసేటప్పుడు గ్లో ఎఫెక్ట్ కానీ ఆ రిన్ ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి బాగుంది. కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత సంతోష్ ఆర్షేప్ అని పెడుతున్నాను. ఫాంట్లోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ ఫాంట్. ఓకే, సేమ్ కలర్ ఎల్లో కలర్ పెట్టి సైజ్ తక్కువ చేసి లిరికల్ కింద పెడుతున్నాను. ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నాను. లిరికల్కి యానిమేషన్ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఒకటి యానిమేషన్ ఉంటుంది, ఇన్ అవుట్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఇన్ని ఉంచండి, అవుట్ని తీసేయండి, అంటే 0 చేసుకోండి. ఇప్పుడు పైన ప్లస్ కానీ కాపీ లేయర్ అన్ని లిరికల్ని అలాగైతే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ చేసేసేయండి. అయితే మనం అన్ని లిరిక్స్ ఒకటేసారి యానిమేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం సైజ్ తక్కువ చేసి ఒక సైడ్ పెడుతున్నాను చాలు. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం, చెప్తాను. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, నా దగ్గర ఒక వీడియో ఉంది, నేను ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం నోడ్ యాప్ అయితే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరైతే నోడ్ వీడియో ఎడిటర్ నోడ్ అని సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇంతకుముందు ఇన్స్టాల్ చేసిన, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ బ్యాక్ వస్తున్నా. ఓకే, ఇలాగైతే కనిపిస్తుంది. మీరు దీనికి వాటర్ మార్క్ అని ఇలాంటివి ఏం రాదు, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా వస్తే ఇక్కడ బ్లూ కలర్ న్యూ ప్లేస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రేషియో ఉంటుంది. ఓకే, ఇక్కడ రేషియోలోకి వెళ్ళి మనకు 9:16 కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్న ప్లస్ అని సెలెక్ట్ చేసి మీడియాలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి ఇంతకుముందు యాడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ చేసిన వీడియో, దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ అయితే చేసుకున్నాం. ఇక్కడ వైట్ కలర్ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు అసెట్ స్టోర్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కువ ఏం ఇది చేయకండి మీరు. ఇక్కడ మనకు గ్లో అని ఉంటుంది స్టార్టింగ్లో. ఓకే, గ్లో స్కాన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత కొంచెం ప్లే చేయండి. ఓకే, ఇలాగైతే వస్తుంది. సారీ, నేను బై మిస్టేక్లో గ్లో స్కాన్ పెట్టేసిన, దాన్ని రిమూవ్ చేస్తున్నా. ఫస్ట్ గ్లో చెప్పాను కదా, సారీ నాదే మిస్టేక్, అది గ్లో పెట్టుకోండి. ఓకే, గ్లో పెడితే ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు మీకు డ్రెస్ కలర్ని బట్టి ఇక్కడ కలర్ మ్యాచింగ్ చేసుకోవచ్చు మీరు. నేను కొంచెం ఎల్లో కలర్ పెడుతున్నాను. ఓకే, ఇలాగైతే అడ్జస్ట్మెంట్ చేసి ఎల్లో కలర్ టైప్లో అయితే పెట్టుకోండి, కొంచెం లైటింగ్ లాగా చాలు. ఇప్పుడు పైన అయితే గ్లో అనేది ఎక్కువ అవుతుంది, నో ప్రాబ్లం. పైన ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని 7 నుంచి తక్కువ చేసుకోండి.
గ్లో తక్కువ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్ కూడా తక్కువ చేసుకోవచ్చు, మీరు ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ రెండు సెట్ చేసుకోండి, సరిపోతుంది. గ్లో ఎక్కువ కావాలంటే దీన్ని పెంచుకోండి, గ్లో తక్కువ కావాలంటే దీన్ని తగ్గించుకోండి. ఓకే, అంతే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ప్లస్ సెకండ్ ఉంటుంది. ఓకే, మళ్ళీ అసెట్ స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి నేచర్ అని ఉందా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రెయిన్ డ్రాప్స్ అని ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి చాలు. ఇక్కడ మనకు రెయిన్ డ్రాప్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు ఈ 3 ఆప్షన్, ఈ 4 ఆప్షన్ అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత టాప్లో ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయండి. ఈ సెకండ్ ఉంది కదా, ఈ సెకండ్ని సెలెక్ట్ చేసి ఈ చిన్న యారో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు అమౌంట్ అనేది ఉంటుంది. ఈ అమౌంట్ని కొంచెం తగ్గించుకోండి. నేను అమౌంట్ని అయితే 38 పెడుతున్నాను చాలు, అంతే. ఇప్పుడు దీనైతే మీరైతే ప్లే చేసి చూసుకోండి, సెట్ అయిపోతుంది. గ్లో ఇంకా పెంచుకోవాలంటే ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు. నేను కొంచెం పెడుతున్నాను, ఆ గ్లో అనేది రాలేదు. ఓకే, చాలు. ఇప్పుడు మనకు ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు 1080pలో అయినా 720pలో అయినా ఇక్కడ మనకు గ్రీన్ కలర్ ప్లే ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరైతే చేసుకుంటే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఎక్స్పోర్ట్ అయ్యే వరకు యాప్లోనే ఉండాలి, లేకపోతే మళ్ళీ రిమూవ్ అవుతుంది, అంతే. ఇప్పుడు మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. జై హింద్.